అదానీ జగన్ లంచం వ్యవహారంలో అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు జనసేన పార్టీ కానీ మాట్లాడేటువంటి పరిస్థితుల్లో లేవు. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన షర్మిలారెడ్డికి అవకాశం వచ్చింది ఈ అంశం గురించి మాట్లాడడానికి. ఆవిడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ రైజ్ చేసింది ఈ కేసుకు సంబంధించి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, లంచం ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని తక్షణం రద్దు చేయాలి. రెండో డిమాండ్ ఏంటంటే, ఈ వ్యవహారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర మీద సిబిఐతో కానీ లేకపోతే సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించాలి. షర్మిల ఇంకా ఏమన్నదంటే, జగన్మోహన్ రెడ్డి తన లంచం కోసం చేసుకున్న ఈ ఒప్పందం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద 1,50,000 కోట్ల రూపాయల భారం పడుతుంది రాబోయే కొన్ని సంవత్సరాల్లో. ఎలాగంటే, జగన్మోహన్ రెడ్డి ఎవరితోనైతే ఒప్పందం చేసుకున్నాడో అదే సెకి అంతకుముందు గుజరాత్ ప్రభుత్వానికి యూనిట్ ₹99 సప్లై చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. వేరాజ్ ఏపీకి మాత్రం ₹2.49 ఒప్పందం కుదుర్చుకుంది. అక్కడే 50 పైసలు తేడా వచ్చింది యూనిట్కి. 9,000 మెగావాట్లు కొనడానికి ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ లెక్క ప్రకారం 1,00,000 కోట్లకు పైగా రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది. అదొకటైతే, రెండో పాయింట్ ఏంటంటే, ISTS ఛార్జీలు అని ఉంటాయి, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సర్వీస్ ఛార్జెస్. అదానీ ఉత్పత్తి చేసేటువంటి ఈ సోలార్ విద్యుత్తు రాజస్థాన్ నుంచి తెచ్చుకోవాలి ఏపీ, అంటే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అవుతాయి. ఈ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ యూనిట్ ధర ఎంత ఉందో దాదాపుగా అంత అవుతాయని చెప్తున్నారు. అంటే 2.5 యూనిట్ ధర అయితే ట్రాన్స్మిషన్ ఛార్జెస్, ఇతర సర్వీస్ ఛార్జెస్ అన్నీ కలిపి మరొక ₹2.50 అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం యూనిట్ ₹5 పడేటువంటి అవకాశం ఉంది. ఇది చాలా పెద్ద భారం ఏపీ ప్రజల మీద. అదొక 50,000 కోట్ల రూపాయలు పడవచ్చు. కాబట్టి మొత్తంగా చూస్తే 1,50,000 కోట్లు అని చెప్పి షర్మిల గారు అంటున్నారు. దీని మీద కొంత వివాదం అన్నమాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, ఈ ISTS ఛార్జెస్ అనేవి లేవు, వాటిని సెకి వేవ్ చేసింది అనేది వైఎస్ఆర్సీపీ వాదన. 2023లో సెకి వాళ్ళు ఒక నోట్ ఇచ్చారు. దాని ప్రకారం ఈ ISTS ఛార్జెస్ని వేవ్ చేస్తున్నట్టుగా అందులో ఉన్నది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది ఎప్పుడు? 2021లో. మరి 2 సంవత్సరాల తర్వాత ఈ విధంగా వేవ్ చేస్తారు అని చెప్పి ముందే తెలుసు ఆయనకి అనేది ఒక పాయింట్. రెండవది, పయ్యవల కేశవ గారు ఈ అంశానికి సంబంధించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి చాలా లేఖలు రాశారు. ఇందులో చాలా అవకతవకలు ఉన్నాయి ఒప్పందంలో అని. ఆ తర్వాత దీని మీద సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. ఆయన రెడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ రెడ్ పిటిషన్లో కేశవ గారు ఏమంటారంటే, ఈ ISTS ఛార్జెస్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఒక పాలసీని తయారు చేసింది. ఆ పాలసీ ఫ్రేమ్వర్క్లోనే సెకి కూడా ఆపరేట్ చేయాలి. కాబట్టి సెకి వాళ్ళు ISTS ఛార్జెస్ని వేవ్ చేస్తున్నామని అంటే కుదరదు. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ వాళ్ళ యొక్క ఫ్రేమ్వర్క్లో అది లేదు. కాబట్టి సెకి తీసుకున్నటువంటి నిర్ణయం చెల్లదు. అందువల్ల భవిష్యత్తులో ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం ఈ ISTS ఛార్జెస్ను కూడా కట్టాల్సి వస్తుంది. అది కనుక నిజమైతే షర్మిలారెడ్డి చెప్పినట్టుగా మరొక 50,000 కోట్ల భారం ఏపీ ప్రజల మీద పడుతుంది. దాంతోపాటు షర్మిల రైట్ చేసిన మరొక పాయింట్, ఎందుకోసం అని చెప్పి అంత హడావుడిగా ఆగమేఘాల మీద అర్ధరాత్రి పూట పనిచేసి మరీ ఈ ఒప్పందం కుదుర్చుకున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని. సెక్కి నుంచి ఆఫర్ వచ్చింది ఒకరోజు. వచ్చిన 24 గంటల్లోగా అధికారులందరూ కూర్చొని రాత్రింబవళ్ళలో పనిచేసి అర్ధరాత్రి పూట విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కబురు పెట్టి క్యాబినెట్లో అప్రూవల్ తీసుకొని ఒప్పంద పత్రాలని రాసేసుకొని సంతకాలు కూడా పెట్టేశారు. అన్నీ కూడా 24 గంటల్లో జరిగినాయి. ఇందులో డబ్బులు చేతులు మారకపోతే ఎందుకు ఇంత హడావుడిగా జరుగుతుంది అనే దాని మీద కూడా విచారణ జరిపించాలి అని షర్మిల డిమాండ్ చేస్తోంది. దీంతోపాటు మరొక ఇంపార్టెంట్ ఇష్యూని షర్మిల రైజ్ చేసింది. అదేంటంటే గంగవరం పోర్టుకు సంబంధించి. గంగవరం పోర్టు వ్యవహారం 2009లో జరిగింది. అందులో రాష్ట్ర ప్రభుత్వానికి 10.45% వాటా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 2,800 ఎకరాలు ఇచ్చింది దీనికోసం. అప్పటి ఒప్పందం ఏంటంటే 30 సంవత్సరాల తర్వాత ఈ మొత్తం పోర్ట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసా? ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2021లో అదానికి అమ్మేశాడు. రాష్ట్ర ప్రభుత్వానికి 10.45% వాటా ఉన్నదని చెప్పి అనుకున్నాం కదా. ఈ 10.45% వాటాని 600 కోట్ల రూపాయలకి అత్యంత చౌకగా ఇచ్చేశాడు. షర్మిల వాదన ఏంటంటే, ఈ 10.45% వాటాయే ఇవాళ 9,000 కోట్ల రూపాయలు ఉంటుంది. సో 9,000 కోట్ల రూపాయల వర్త్ వాటాని
600 కోట్లకే జగన్మోహన్ రెడ్డి అదానికి ఇచ్చాడు. రెండవది 2039కి మొత్తం గంగవరం పోర్టే రాష్ట్రానికి వస్తుంది. 80-90 వేల కోట్ల రూపాయల వర్తున్నటువంటి పోర్టు. దానిని ప్రైవేటు వాళ్ళకి బెనిఫిట్ చేస్తూ తాను లంచం రూపేణా బెనిఫిట్ పొందుతూ జగన్మోహన్ రెడ్డి ఈ పోర్టును మొత్తం అదానీ పరం చేశాడు. దీని మీద కూడా విచారణ జరపాలి అని షర్మిల డిమాండ్ చేస్తోంది. దురదృష్టం ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగితే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఇతర డీల్స్లో అదానీతోటి ఆ విషయాన్ని కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ చివరికి బీజేపీ కానీ మాట్లాడే పరిస్థితుల్లో లేవు. దాంతో రాష్ట్రంలో దాదాపుగా ప్రజెన్సే లేనటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన షర్మిలారెడ్డి ఈ అంశాలని చర్చలోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది.